ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మా సంఘంలో రాయలసీమ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నటువంటి వెంకటేష్ యాదవ్ను బీసీ సంఘం తరపు నుండి పరామర్శించడానికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్య కారణాలు ఏంటంటే ఈరోజు నిండు మహాశివరాత్రి పండుగ రోజున ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా అధికారులు వారి భూములకు సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వడంలో అధికారులు చేసినటువంటి జాప్యం వలన ఈ కుటుంబం ఈరోజు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు చావుకు దగ్గరగా వెళ్ళి దేవుడి దయ వల్ల ఆ పరమశివుడి ఆశీస్సులతో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ తండ్రికి కాళ్ళు రెండు ఒక నడుము ఫ్రాక్చర్ అయిపోయింది. అతని వెంకటేష్కు చెయ్యి రెండు ముక్కలుగా విరిగింది. మరి అధికారులు ఇచ్చినటువంటి బహుమతి ఏదంటే ఇదే. కాబట్టి ఇప్పటికైనా అధికారులు నిద్రావస్థ నుండి బయటపడితే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. అలాగే వీళ్ళ విషయాన్ని మీరు త్వరగా పరిష్కరించే విధంగా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ల కొరత చాలా ఉందని చెప్పి ఈరోజు నేను గ్రహించాను, చూశాను. ఎక్విప్మెంట్స్ లేవు, డిపార్ట్మెంటల్ ఆఫ్ డాక్టర్స్ లేరు. మరి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్ను ఇదివరకే డాక్టర్లు ఎక్కువగా ఉన్నారు, డాక్టర్లు ఎక్విప్మెంట్స్తో బాగా ఉంది, ఎక్కడెక్కడి నుంచినో ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు. అయ్యా, ఇక్కడ డాక్టర్లు అనేటువంటి వ్యక్తులు ఈరోజు సర్జరీ చేయడానికి డాక్టర్ లేక మరి వేరే హాస్పిటల్కు వీళ్ళు రెఫర్ చేస్తున్నారంటే ఇక్కడ డాక్టర్ల కొరత ఎంత ఉందో ఇప్పుడు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. పేదవారికి ఎలాంటి న్యాయం జరుగుతుంది, వచ్చేటువంటి ఇక్కడ పేషెంట్గా వస్తున్నటువంటి వ్యక్తులకు ఏ అసౌకర్యాలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు పరిశీలించండి. ఏం తక్కువ ఉందో చూడండి. ప్రజలే కదా మనకు ఓట్లేసి గెలిపించారు, కొద్దిగా అర్థం చేసుకోండి. వారి సేవలో మీరు కూడా పాత్రలు కండి. హాస్పిటల్ మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఈరోజు మీడియా సందర్భంలో మేము చెప్తున్నాం. కొంతమంది భూములు కబ్జా చేస్తూ మా భూములు పల్లెకాడ ఆ రకాల మా ఆయన భూమి ఉంటే మా దగ్గర ఆంధ్రపూర్ పెట్టి ముందాది వాళ్ళకి ఇక్కడ మా అమ్మకు ఇచ్చిన కాలనీలు 10 ఏళ్ళ ముందు అది కాలనీ చంద్రబాబు గుడిలో ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పులు అయ్యి తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖాళీ ఇచ్చిన తర్వాత అదే బిల్లు అయ్యి పునాది కట్టించినాము. పునాది తర్వాత ఇప్పుడున్న చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు అన్నగారు వాళ్ళ తర్వాత నాకు మళ్ళా బిల్లు అయితే కట్టుకుంటామంటే కొంతమంది ఎంఆర్ఓ గారు కట్టుకోమని చెప్పారు, మన ఎమ్మెల్యే గారు ప్రజలు గారు కట్టుకోమని చెప్పారు, మన ఎన్ఎం రాజశేఖరన్ గారు ఇద్దరుండి అన్నీ పెంచి ఈరోజు వరకు ఎందుకంటే తోడుండి అన్నీ కనిపిస్తూ మాకు భరోసిస్తూ మాకు ధైర్యం చేస్తూ అతను తెంపుడుగా కోరుకుంటూ మా అంతక గారు కానీ అరణ్య గారు కానీ మా సజానంద గారు కానీ అందరూ మాకు సహాయపడుతూ మీరు కాబట్టి ఎల్లగా ఉంటాము. ఇప్పుడు అధికారులు వచ్చి చూస్తారా? ఏమైందంటే ఏం బాధ్యత చూస్తారా? అయిపోయింది ఒకటే వస్తాడు. ఏ అధికారి మీకు నష్టం డబ్బులు ఇచ్చేది? ఎవరు ఇస్తారు? ఎవరు ఇచ్చేది? ఎవరు ఇవ్వరే?
ఇదే ఇది మొక్కలు చేయడానికి సార్ అదే చెప్తున్నారేమో మన దగ్గర ఓటీ దాని ఫెసిలిటీ లేదు, హైయర్ ఇన్స్టిట్యూట్ లోనే చేసుకోవాలా, అందుకే నేను రెఫర్ రాసి ఇచ్చింది. ఓపీలో ఉంటుంది సార్ మాట్లాడాలి. పంపిస్తాను. భరద్వాజ్ డాక్టర్ సెక్యూరిటీని పిలుచుకొని రాకు, అటెండర్స్ అంతా పంపించు. ఎంత తక్కువ ఉంది అనేది ఇంతమంది